మేడ్చల్ జిల్లా నాగారంలోని బాలాజీ గోల్డ్ షాప్ లో దోపిడీ చేశారు దొంగలు. మొదట కస్టమర్లుగా వెళ్లిన ఇద్దరు దొంగలు డమ్మీ గన్ తో షాప్ ఓనర్ కొడుకును చంపేస్తామని బెదిరించారు. బంగారం బాక్సులను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో షాపు యజమాని సందీప్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు తమ వద్దనున్న గొడ్డలి లాంటి ఆయుధంతో సందీప్ తలపై కొట్టి 4 తులాల బంగారం తీసుకుని పారిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు సందీప్. వెంటనే హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రమణారెడ్డి, ఎస్ఓటీ డీసీపీ శ్రీధర్, అడిషనల్ డీసీపీ వెంకట రమణారెడ్డి, ఏసీపీ వెంకటరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితులు విడిచిపెట్టిన డమ్మీ గన్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు డీసీపీ. మేడ్చల్ జిల్లా నాగారంలోని బాలాజీ గోల్డ్ షాప్ లో దోపిడీ చేశారు దొంగలు. మొదట కస్టమర్లుగా వెళ్లిన ఇద్దరు దొంగలు డమ్మీ గన్ తో షాపు ఓనర్ కొడుకును చంపేస్తామని బెదిరించారు. బంగారం బాక్సులను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో షాపు యజమాని సందీప్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగులు తమ వద్దనున్న గొడ్డలి లాంటి ఆయుధంతో సందీప్ తలపై కొట్టి 4 తులాల బంగారం తీసుకుని పారిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు సందీప్. వెంటనే హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రమణారెడ్డి, ఎస్ఓటీ డీసీపీ శ్రీధర్, అడిషనల్ డీసీపీ వెంకట రమణారెడ్డి, ఏసీపీ వెంకటరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. నిందితులు విడిచిపెట్టిన డమ్మీ గన్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు డీసీపీ. ఇది